హే గాయస్, వెల్కమ్ టు డే 3. సో మేమైతే నాగర్కోయిల్ నుంచి త్రివేంద్రం వచ్చేసరికి మిడ్ నైట్ 1:32 అలా అయింది. సో నేను నియర్ బై డామ్స్ అయితే చూశాను. పైన బస్ స్టాప్ పైనే డామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక బ్లాక్ లాగా తీసేసుకున్నాను. మేము ముగ్గురం కాబట్టి బ్లాక్ తీసేసుకుంటే మాకు 3 బెడ్స్ వచ్చాయి. నార్మల్గా బ్లాక్లో 4 బెడ్స్ ఉంటాయన్నమాట. మేము రెడీ అవ్వడానికి అవన్నిటికీ బాగా ఉపయోగపడుతుందని తీసుకున్నాం. అండ్ అలానే మార్నింగ్ 5:36 కల్లా ఓపెన్ చేస్తారని చెప్పి మేము త్వరగా రెడీ అయిపోయామన్నమాట. ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ టెంపుల్ అయితే లార్డ్ గణేష టెంపుల్. ఫస్ట్ అందరూ ఈ టెంపుల్కి అయితే వెళ్తారు, బట్ క్యూ ఎక్కువ ఉందని మేము ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ ఎన్వైరన్మెంట్ నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఆ కోనేరు చూసారా ఎంత క్లియర్గా ఉందో, చాలా నీట్గా ఉంది. అండ్ అలానే అక్కడ చేపలు అవన్నీ బాగున్నాయి. ఇంకా మేము అలానే చూసుకొని కొంచెం లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ పర్టికులర్గా శారీస్ అండ్ ధోతీస్ మాత్రమే వేసుకోవాలి కాబట్టి అక్కడ చాలా టైం పట్టిందనమాట. ఇంకా మేము లోపలికి వెళ్ళి వచ్చేసరికి 1.5 hours 2 hours అయితే అయింది. మేము అక్కడి నుంచి జటాయుకి వెళ్ళాలనుకున్నాము. సో నేనైతే ఫస్ట్ క్యాబ్ చూసాను. క్యాబ్ చూసాక 700 అరౌండ్ 800 అలా ఉంది. బట్ ఈజీగా 1.5 hours అయితే అవుతుందంట. అదేదో లోకల్ ట్రాన్స్పోర్ట్ ట్రై చేద్దామని చెప్పి బస్ అయితే ఎక్కాము. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. జటాయు క్లోజ్ చేసేస్తారని చెప్పారు. బట్ స్టిల్ ఆటో అతను చెప్పారు మీరు వెళ్తే మేబీ ఛాన్స్ ఉండొచ్చు అన్నారు. సరేలే ఏదవుతుందని వెళ్ళాము. లాస్ట్ ఫైనల్ టికెట్ మాకైతే ఇచ్చారు. మేము నిజంగా అంత దూరం వెళ్ళాక ఇస్తారు ఎవరు అని అనుకున్నాము. అండ్ లోపలికి వెళ్ళాక చాలా బాగుంది. అక్కడ పీస్ఫుల్గా ఉంది. చూసారా ఎంత లైన్ ఉందో. అంటే మేము లాస్ట్లో వెళ్ళాం, మాకు ఇస్తారు ఎవరు అని అనుకున్నాము. బట్ మేము 1 minute ముందు వెళ్ళామన్నమాట. 6కి క్లోజ్ అయితే మేము 5:59కి వెళ్ళాం. సో అందుకే మమ్మల్ని లోపలికి ఎలో చేశారు. ఒకవేళ మేము 6:01కి వెళ్ళినా కూడా మమ్మల్ని లోపలికి ఎలో చేయరని చెప్పేశారనమాట. బికాస్ వాళ్ళు చాలా టైమింగ్స్ అంటే అంత పర్టికులర్గా ఉంటారంట వాళ్ళు. ఫైనల్గా బై గాడ్స్ గ్రేస్ మాకైతే దొరికింది. ఎందుకంటే మేము 2.5 hours బస్ జర్నీలోనే ఉండిపోయామన్నమాట. సరే లాస్ట్కి ఫైనల్గా వచ్చేసామని ఎగ్జైట్మెంట్తో మేము రోప్వే ద్వారా పైకి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ జటాయు అదంతా చాలా బాగుంది. నిజంగా వర్త్ అనిపించింది. లైక్ అంత జర్నీ చేసి ఇంత దూరం వచ్చి ఇది చూడకనే వెళ్తే మిస్ అయిపోయాం అనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళాక ఓకే ఫైనల్గా అయితే చూసేసామని అనిపించింది అనమాట. ఇంకా అప్పుడు వెళ్ళేటప్పుడు మేము చీకటి అయితే అయిపోయింది. లైక్ 6:37 అయిపోయింది. బట్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. చాలామంది అంటారు మార్నింగ్ వ్యూ బాగుంటుంది అని. నాకైతే నిజంగా నైట్ వ్యూ అయితే చాలా నచ్చింది. మేమైతే అక్కడ లిటరలీ 1/2 hour to 1 hour అయితే ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేసారంట. వాళ్ళు పైన ఉండిపోయారు, కిందికి వెళ్ళట్లేదు. అందుకని మాకు ఎక్కువసేపు ఉంచేసారనమాట. మేము లాస్ట్లో వచ్చాం కాబట్టి. సో ఇంకా అలా ఇక్కడంతా చూసి ఇక్కడ ఎవరో సంథింగ్ స్థల పురాణం చెప్తుంటే వింటూ అక్కడైతే ఉన్నాం చాలాసేపు. అండ్ నిజంగా ఇది చాలా నచ్చింది. ఎవరైనా అంత దూరం వెళ్తే మిస్ అవ్వద్దు. అండ్ ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, ఇదైతే రామపాదం అని కూడా చెప్పారు. ఇక్కడ రాముడి వారి టెంపుల్ కూడా ఉంది. బట్ అది 6 తర్వాత క్లోజ్ అంట. సో మేము వెళ్ళేసరికి అదైతే క్లోజ్లో ఉంది. అందుకని దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసి తిరిగి మొత్తం అయితే చూసేసాం. చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడైతే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్పాట్. వర్త్ అనిపించింది అంత దూరం ట్రావెల్ చేసి 2.5 hours. అండ్ అలానే మేము వెళ్ళేటప్పుడు ఫొటోస్ అయితే తీశారు. లైక్ వాళ్ళ బిజినెస్ కోసం అయితే తీశారు. బట్ ఈచ్ ఫోటో 250-300 అని చెప్పారు. నేను అందుకే ఫోన్లో క్యాప్చర్ చేసేసాను అనమాట వాళ్ళకి తెలియకుండా. అలానే లాస్ట్లో ఒక పిక్చర్ అయితే తీసుకున్నాం. ఆ పిక్చర్ ఇదే. మేబీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను ఆ పిక్చర్, ప్రెజెంట్ అయితే లేదు. సో అలా వీళ్ళు కేరళ స్టైల్స్లో పిక్చర్స్ అయితే చూపిస్తారు మనకి నచ్చింది ఏదైతే అది తీసుకోవడం బెస్ట్. అన్నీ తీసుకోకండి ఎవరైనా వెళ్తే. అండ్ మేము అలానే ఇంకా రిటర్న్ వచ్చేసరికి బస్సు అయితే వద్దు అని చెప్పి నేనైతే ఇంకా క్యాబ్ బుక్ చేసేసాను. సో ఫైనల్గా జటాయు నుంచి త్రివేంద్రం సెంట్రల్కి వచ్చేసరికి మాకు 1 hour పట్టింది. అండ్ ఇంకా డిన్నర్ టైం అయిందని నేనైతే ఇడియప్పం అయితే ట్రై చేశాను. లైక్ ఇది కేరళ
ఫేమస్ డిష్ కదా, సో అందుకే మేమైతే ఇడియప్పం ట్రై చేసాం. అండ్ ఎస్ ఓకే, నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఏమంటారు రీజనబుల్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే కన్యాకుమారి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ప్లాన్ కన్యాకుమారి ఈరోజు వెళ్ళి రేపు జటాయు వెళ్ళాలని, బట్ కన్యాకుమారి వెళ్ళి అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే ఈరోజు జటాయుకి వెళ్ళి రేపైతే కన్యాకుమారికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు అయితే డే 4. మేము త్వరగా లేచి పేరు గుర్తుకు రావట్లేదు గైస్, అరిమలై టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అరిమలై ట్రివేండ్రం సెంట్రల్ నుంచి అరిమలై ఒక 1/2 hour. సో నేనైతే ఊబర్ బుక్ చేసేసాను. థ్యాంక్ గాడ్ అక్కడ ఊబర్ ఉంది, లేకపోతే ఇంకంతే లోకల్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇంకా మేము అరిమలై టెంపుల్కి ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళే దారి అయితే నిజంగా చాలా బాగుంది. కేరళ ఇస్ గాడ్స్ ఫేవరెట్ ల్యాండ్ ఏదో అంటారు కదా, నిజంగా అది అనిపించింది అనమాట. చుట్టూ లైక్ మోట్సే గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట కేరళలో. సో పీస్ఫుల్గా ఉంది. మేము అరిమలై వెళ్ళి మళ్ళీ త్రివేంద్రం సెంట్రల్కి రావాలి, బికాస్ మా లగేజ్ అయితే అక్కడ ఉంది. త్రివేంద్రం సెంట్రల్ నుంచి మేము కన్యాకుమారి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మేము అరిమలైకి అందుకే త్వరగా స్టార్ట్ అయిపోయాం. అండ్ అలానే ఇక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలని త్వరగా స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఫస్ట్ అయితే అరిమలై టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తారో చూద్దాం. సో ఫైనల్గా 1/2 hour అని చూపించింది, బట్ వచ్చేసరికి 45 minutes అయింది. 45 minutesలో మేము అరిమలై టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడి నుంచి చూస్తేనే వ్యూ చాలా బాగుంది, ఇంక అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అని అనిపించింది. నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే. च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दढङ्कारिनादनवताण्डवाडम्बरं दिम्मि सङ्गीत साहित्य सुमकमलबम्बरम् ओंकार ह्रींकार श्रींकार. సో ఇక్కడ నుంచి మేమైతే అటుకుల భగవతి టెంపుల్కి వెళ్తున్నాము. దారిలో ఉందంట, అక్కడ ఆపేమని చెప్పాము. అండ్ ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. లిటరలీ ఒక 1/2 hour అయితే ఉన్నామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలానే అక్కడ బీచ్ ఉంది కాబట్టి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. సో ఇదైతే అటుకుల భగవతి టెంపుల్ అనమాట. ఇది కూడా ఇక్కడ ఫేమస్ టెంపుల్. అండ్ అలానే ఈ స్టోరీ గూగుల్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ అటుకుల భగవతి టెంపుల్ నుంచి ఇందాక మనము గణేష్ టెంపుల్ అన్నాం కదా, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ నన్ను ఎలో చేయలేదు, ఎందుకంటే నేను జీన్స్ వేసుకున్నాను. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే టెంపుల్స్కి ఇన్ కేరళలో మర్యాదగా డ్రెస్ ఆర్ ధోతి వేసుకొని వెళ్ళండి. జీన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో నన్ను బయట ఆపేశారు, మా మమ్మీ మా చెల్లి వెళ్ళి వచ్చేసారు. తర్వాత ఇదేదో ఫేమస్ ఇన్ కేరళ అంట టిఫిన్, నాకు తెలీదు, బట్ ఇట్స్ స్వీట్. బాగానే ఉంది. తినేసాక ఇంకా మేము కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో కన్యాకుమారికి ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్. బై గైస్.